మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం యూనిట్ అధ్యక్షులు ఎంఎస్ కుమార్ అధ్యక్షతన స్థానిక కట్టా సుబ్బారావు తోటలో ఉన్న కమ్యూనిటీ హాల్ నందు ప్రారంభించారు. గౌరవ అతిథిగా సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవర్స్ ఇన్ అవార్డు గ్రహీత గోడే నీలమును ఆహ్వానించారు. కార్యదర్శి ఓర సత్యనారాయణ, కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సమర్పించారు. మండల్ చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల సబ్ కమిటీలను సభకు పరిచయం చేశారు. సకల కళాకారుల సంక్షేమ సంఘ కళాకారుడు చిగిలే చంద్రరావుకు కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, నర్రా బుజ్జి, అగ్గాల కోహిమేల సౌజన్యంతో 5,000 రూపాయల నగదు పురస్కారం అందజేశారు. ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో అందుల పాఠశాల విద్యార్థులకు 5,000 రూపాయల విలువగల కాస్మెటిక్స్ ను పాఠశాల నిర్వాహకుడు శేఖర్ కు అందజేశారు. తర్వాత 12 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గోల్డ్ మెడల్ సాధించిన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ విద్యార్థి జె వసంత్ కుమార్ కు విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఫాస్టెస్ట్ స్విమ్మర్ గా గోల్డ్ మెడల్ పొందిన సూర్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి బలగా స్వామినాయుడుకు నగదు, ప్రతిభా పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం గౌరవ అతిథి గోడే నీలమును సత్కరించారు. సన్మాన పత్రాన్ని జిల్లా కేంద్ర కమిటీ కన్వీనర్ పోలవరపు దేవరత్నాకర్ రావు చదివారు. సమావేశంలో జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, ఏలూరు యూనిట్ కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు, కట్టా సుబ్బారావు తోట కాలనీ వాసులు సత్యవాడ దుర్గాప్రసాద్, బోయపాటి కృష్ణారావు, కామిరెడ్డి మాధవబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మానవతా సేవలు సమాజానికి ఎంతో అవసరమని, సబ్ కమిటీల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని అన్నారు. డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, జిల్లా కమిటీ పూర్వ అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ పోడూరి కనకదుర్గ, మహిళా ఆరోగ్య అవగాహన కమిటీ చైర్మన్ మేడుకొండ పద్మజ, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ మానేపల్లి రామారావు, యోగా మరియు స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ ప్రసాదరావు, ఏలూరు యూనిట్ కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి సాయి సుధా, ఉపాధ్యక్షురాలు మానేపల్లి హేమ సునీత, సంయుక్త కార్యదర్శి గారపాటి పద్మజావాణి, కార్యనిర్వాహక సభ్యులు పేరుచెర్ల అనురాధ, ముసునూరు షర్మిల, వల్లకవి శ్రీనివాసరావు, వై నిర్మల, కాలనీ వాసులు వేమూరి బాలకృష్ణ, శ్రీధర్, మానవతా సభ్యులు సత్యవాణి, అగ్గాల కోహిమ, ద్రోణాదుల శ్రీనివాస్, పివి రమణ, ఎస్కే సుబాని తదితరులు పాల్గొన్నారు. సంస్థలు ఎలా అయితే కలుస్తాయో మానవతా సంస్థలో ఎవరు అయినా కూడా ఏ భావజాలం ఉన్నా కూడా మానవతా సంస్థలో కలిపి ఒక అందరం కూడా ఒక మానవులు అనేటటువంటి ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే 45 సంవత్సరాల క్రితం ఇన్ని సౌకర్యాలు, ఇన్ని మరి శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా కూడా మన పెద్దలు చాలా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతికారు. ఒక్కటే ఆ రోజు మనుషులు రావాలనుకున్నారు. ఏది వచ్చినా కూడా చుట్టూ నాకు ఏది అవసరం వచ్చినా కూడా డబ్బు అవసరం లేదు, మనుషులు ఉంటారు, నాకు ఏది కావాల్సిన చూస్తున్నారు. సంబంధ బాంధవ్యాలతో మనందరం కూడా రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. అందరం కూడా సంబోధన అక్క బావ అని చెప్పేసి కులమాతాలు ప్రత్యేకంగా కూడా చూసుకునే వాళ్ళు అందరూ కూడా ఆనందంగా బ్రతికేవారు. అలాగే జాయ్ ఆఫ్ షేరింగ్, ఏదన్నా కూడా నలుగురితో పంచుకునేవారు. ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా మనం తిరిగి మన శాస్త్రీయంగా ముందుకు పురోగించినా కూడా విలువల పరంగా వెనక మన పెద్దలు ఏదైతే మనకి ఇచ్చారో ఆ విలువలు మనం సమాజానికి అందించినప్పుడే మనం ఉన్నటువంటి ఉత్తమ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కూల్లో పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉండేదాన్ని. మరి అనుకోకుండా 2015లో అప్పటి డిఈఓ గారు మధుసూదన్ రావు గారు నా పాట విని మీరు చక్కగా పాడుతున్నారు, మన ప్రభుత్వ కార్యక్రమాలకి మా తెలుగు తల్లి పాడడానికి ఒక సింగర్ కావాలి రండి అని చెప్పన్నప్పుడు మరి 2015 నుంచి మా తెలుగు తల్లి పాడుతూ ఉన్నా. ఎంతలా అయిందంటే మా తెలుగు తల్లి నీలిమా కాస్త మా తెలుగు తల్లి నీలిమా అనేలాగా ఎక్కువగా నాకు పేరు వచ్చింది మా తెలుగు తల్లి పాటతోనే. మరి ఆ తర్వాత 2016 నుంచి వ్యాఖ్యాతగా చేయడం మొదలు పెట్టాను. చేతుల మీద జరిగిందండి ఆత్మీయ నివాళ కార్యక్రమం 21/7/2025 పరంపదించిన అబ్బూరి వెంకటేశ్వరరావు గారికి, అలా మన పరంపదించిన బంద వెంకయ్య గారికి 11వ తారీఖు 8వ తేదీన పరంపదించిన శ్రీ మండూరి మానసూరరావు గారికి అందరినీ కూడా పలకరించడం జరిగిందండి. ఈ నెల మెంబర్షిప్ ద్వారా సుమారు 400 మంది పెట్టారండి. 2,25,600 వచ్చిందండి. ఆ డ్రైవర్ అడ్వాన్స్ తీసుకున్నాడండి. ఎవ్రీ మంత్ 2,000 రీపే చేస్తాడు. ఆ 2,000 అది వచ్చిందండి. మొత్తం కలిపి 9,55,841 రూపీస్ మన దగ్గర ఇన్కమ్ ఉంది. ఎక్స్పెండిచర్ వచ్చి బరియల్ గ్రౌండ్ లో షెడ్ వర్క్ జరుగుతుందండి. కుల మతాలకి, రాజకీయాలకి, ధనిక పేద వర్గాలకి అతీతంగా ఉన్న ఏకైక సంస్థ మానవతా సంస్థ. అందువల్ల మనందరం గ్రహించాలి. మీరందరూ అనే ప్రతి సంవత్సరం
మానవతాలో సభ్యులై ఎంతో సహకరిస్తున్నారు. ఇంకా ముందు మీకు మీ బంధువులకి అందరికీ చెప్పి సహకరించినట్లయితే సమాజానికి ఉత్తమ సమాజ నిర్మాణం ఏర్పడుతుందండి. ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సామాజిక పరంగా సమాజ పరంగా కూడా ఆలోచిస్తూ అనేక చాలా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఆ సందర్భంగా మీ మానవత ఆర్గనైజేషన్ ముందు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కట్టా సుబ్బారావుతో రాష్ట్ర అందరి తరఫున కూడా పూర్తి సహాయకరంగా అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడే చూశాను, నా అనుభవం లేదు. ఏదేమైనా కూడా మేము ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తా ఉంటాం. ఇప్పుడు ఓల్డెన్ డేస్ లాగా లేదు. ప్రతి ఒక్కరికి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువైపోయి ఎవరు పేదవాడు అంటే ఏమీ లేదు. కష్టపడ్డవాడు ఎవడు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అంటూ లేదు. కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీ దశాబ్దం జరిగింది కాబట్టి మీరు ఇంకా సహృదయంతో ముందుకొచ్చి మానవతా సభ్యుల కార్యక్రమాలకి మీ ఇంకొందికి సహాయం చేస్తూ ఎక్కువ మంది మానవతా సభ్యుల్ని చేర్పించగలిగితే మనం త్వరలోనే 1,00,000 మార్కు దాటామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సుమధుర భాషిణి సుఖరామ